నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పోల్ గ్రౌండ్ 2024 ప్రత్యేక చర్చకు స్వాగతం. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సరళి అండ్ అక్కడ ఉన్నటువంటి ఎజెండా, లేకపోతే ఆయా పార్టీలు చేస్తున్నటువంటి హామీలు, చేస్తున్న ప్రచార సరళి అండ్ క్యాండిడేట్స్ భవితవ్యానికి సంబంధించినటువంటి సమీకరణలు, ఇట్లాంటి అంశాల గురించి ఒక సమగ్రమైన పరిశోధనాత్మకమైనటువంటి గ్రాఫికల్ ప్రెజెంటేషన్తో మీ ముందుకు వస్తుంది నేషనలిస్ట్ హబ్. అండ్ పోల్ గ్రౌండ్ 2024 ఈ ప్రత్యేక శీర్షిక ద్వారా ఒక్కో రాష్ట్రంలో ఆ దశల వారీగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మేము ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితుల గురించి అనాలిసిస్ మీకు ఇవ్వబోతున్నాము. అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచాట్లి గారు, మనం కర్టన్ రైజర్లో చెప్పినట్టుగా మొత్తం 7 దశలుగా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్కి సంబంధించి మొదటి దశలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అండ్ ఆయా రాష్ట్రాల్లోని డెవలప్మెంట్స్ ఏంటి అండ్ ఈక్వేషన్స్ ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కరెక్ట్. ఓకే సాయి గారు, నిన్న మనం కర్టన్ రైజర్ చేసాం. ఎస్, ఈసారి ఫస్ట్ ఫేజ్కి వెళ్దాం. ఫస్ట్ ఫేజ్ 19 తారీఖు ఎలక్షన్ జరగబోతుంది. 102 స్థానాలు ఉన్నాయి సాయి గారు. అంటే 543లో 102, అంటే ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ ఈ ఫేజ్లో వెళ్ళిపోతుంది. దీంట్లో అన్నిటికంటే పెద్ద స్టేట్ తమిళనాడు, 39 సీట్లు ఉన్నాయి. మిగతాది చిన్న చిన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, అక్కడ 1 సీటు 2 సీట్లే ఉన్నాయి. మధ్యప్రదేశ్ చూస్తే, మహారాష్ట్ర చూస్తే అండ్ రాజస్థాన్ అక్కడ పార్ట్లీ ఎలక్షన్ నడుస్తుంది. ఉత్తరాఖండ్ కంప్లీట్ ఎలక్షన్ అయిపోతుంది. అది కాకుండా యూపీలో ఒక పార్టు, ఉదంపూర్ జమ్మూ కాశ్మీర్లో ఒక పార్టు అక్కడ ఎలక్షన్ జరగబోతుంది. ఛత్తీస్గఢ్లో కూడా ఒక సెక్షన్లో ఎలక్షన్ జరగబోతుంది. బీహార్, సదర్న్ బీహార్ కూడా ఉంటుంది దీంట్లో. సో మనం టోటల్ చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 2 సీట్లు, అస్సాంలో ఉన్న 5 సీట్లు మనం చూస్తున్నాం ఇక్కడ. యూ కెన్ సీ హియర్ అస్సాంలో ఉన్న 5 సీట్లు ఉన్నాయి సాయి గారు. అది కాకుండా నాగాలాండ్లో 1 సీటు, మనం మేఘాలయలో 2 సీట్లు, మణిపూర్లో ఈ గొడవ జరిగిన తర్వాత ఈసారి మొత్తం ఒకటేసారి చేయట్లేదు. దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ 2 phases. ఇన్నర్ మణిపూర్, అవుటర్ మణిపూర్ని సపరేట్ చేసేసి దే ఆర్ డూయింగ్ ఇట్ సపరేట్లీ. ఈ నార్త్ ఈస్ట్లో ఇది ఒక్కటే ఫేజ్లో 2 phases నడుస్తున్న ఎలక్షన్. అది కాకుండా త్రిపురలో కూడా 2 phases ఉంటుంది ఎలక్షన్ ఇక్కడ కూడా. ఓకే, మిజోరాం 1 సీటే మొత్తం అయిపోతుంది, దాంతో కంప్లీట్ అయిపోతుంది. అక్కడ బీహార్కి వచ్చేదాకా 4 సీట్లు, సిక్కింలో 1. అది కాకుండా మనం వెస్ట్ బెంగాల్లో మనం చూస్తే, వెస్ట్ బెంగాల్ వీ హ్యావ్ ఈసారి వెస్ట్ బెంగాల్లో 3 సీట్లు, అక్కడ కూడా పోటీ నడుస్తుంది బాగానే. అక్కడ వెస్ట్ బెంగాల్ చాలా టఫ్, ఎందుకంటే పోయినసారి బీజేపీకి అక్కడ చాలా పెద్ద అడ్వాంటేజ్ వచ్చిన తర్వాత కూడా ఈసారి అంత అడ్వాంటేజ్ బీజేపీకి వస్తుందో లేదో అనేది చాలా పెద్ద డౌట్ ఉంది అందరికీ. కానీ అది అంత డౌట్ రాకూడదు, ఎందుకంటే బీజేపీ విల్ పర్ఫామ్ బెటర్ అని అందరు చెప్తున్న దాని ప్రకారం కూడా చూస్తే వెస్ట్ బెంగాల్లో జరగబోయేది 1, 2, 3 సీట్ల ఇది ఎలక్షన్ జరగబోతుంది సాయి గారు. దట్ ఈస్ బేసిక్లీ కూచ్ బిహార్, అలీపూర్ దువార్స్ అండ్ జల్పాయిగుడి. ఈ 3 సీట్లలో వెస్ట్ బెంగాల్లో పోటీ చేయబోతున్నారు. అది కాకుండా సిక్కిం మనం చూసుకున్నాం. బీహార్, సౌత్ బీహార్లో నడుస్తుంది ఎలక్షన్. ఇక్కడ 4 స్థానాల్లో ఎలక్షన్ నడుస్తుంది. మధ్యప్రదేశ్లో 6 సీట్స్, మహారాష్ట్రలో అక్కడ కూడా మనం చూసిన 5 సీట్లు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో 4 సీట్లు. అది ఎందుకంటే ఛత్తీస్గఢ్ కూడా అగైన్ సేమ్ ప్రాబ్లం, ఈ నక్సల్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఎలక్షన్ వాళ్ళు ఫేజెస్లో కండక్ట్ చేస్తారు. సో డెఫినెట్గా అక్కడ ఇంపాక్ట్ దాని ఉంటుంది, కానీ టైం పడుతుంది ఛత్తీస్గఢ్ నుంచి రిజల్ట్ రావడానికి. ఛత్తీస్గఢ్లో బస్తర్ 1 ఫేజ్లో 1 సీటు ఎలక్షన్ జరగబోతుంది ఛత్తీస్గఢ్లో. మనం చూస్తున్నాం నక్సల్ స్ట్రాంగ్ హోల్డ్ ఇది. కరెక్ట్. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ట్రై జంక్షన్ అని చెప్పొచ్చు ఇది. మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా చాలా మటుకు ఎన్కౌంటర్స్ జరిగినాయి. 2 వారాల నుంచి ఎన్కౌంటర్, చాలా మంది నక్సలైట్ చనిపోయారు. సో దిస్ విల్ బి అ వెరీ వెరీ డేంజరస్ ఎలక్షన్ టు ఫైట్ హియర్ అనమాట. అది కాకుండా రాజస్థాన్ వైపు వెళ్తే కూడా మనం చూస్తున్నాం, రాజస్థాన్ 12 స్థానాలు ఎలక్షన్ జరగబోతుంది. లాస్ట్ టైం బీజేపీ మొత్తం స్వీప్ చేసి తీసుకెళ్ళిపోయారు ఈ స్టేట్ కంప్లీట్గా. మధ్యప్రదేశ్లో ఈసారి జరగబోయే ఎలక్షన్లో మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ మొత్తం తీసుకెళ్లారు. 1 సీట్ మిగిలింది, చిండ్వారా. మన ఈయన కమల్నాథ్ కొడుకు కమల్నాథ్ గెలిచాడు అక్కడి నుంచి. దట్ ఇస్ ద 1 సీట్ దట్ ఈస్ గోయింగ్ దిస్ టైమ్. ఈ పోల్లో ఆ సీట్ ఒకటి ఉంటుంది. మహారాష్ట్రలో ఉన్న 5 సీట్లో ఒక మెయిన్ సీట్ చాలా మటు అట్రాక్షన్ ఉన్నది నాగ్పూర్, నితిన్ గడ్కరీ గారి సీట్ ఒకటి. కానీ అక్కడి నుంచి మనం అన్నిటికంటే వస్తే అఫ్ కోర్స్ మన దేశం నుంచి చాలా దూరం ఉన్నా కానీ మనం చూస్తున్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కూడా లాస్ట్ టైం బీజేపీ విజయ్ జ్వాలి చాలా నేరో మార్జిన్తో ఓడిపోయారు. అక్కడ ఈసారి మళ్ళీ ఎలక్షన్ జరగబోతుంది. ఏం నడుస్తుందని చూడాల్సింది మనం అక్కడ. అక్కడ చాలా మటుకు బెంగాలీ స్పీకింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది అండమాన్ అండ్ నికోబార్లో. అది ఇటువైపు మనం లక్షద్వీప్ చూస్తున్నప్పుడు మనం ఎప్పుడు చెప్తాం, లక్షద్వీప్లో కూడా ఈసారి పోటీ ఉంది. లక్షద్వీప్లో 1 సీట్, కానీ అక్కడ ముస్లిం మెజారిటీ సీట్, అది కూడా ఎలక్షన్ ఈసారి జరుగుతుంది. పుదుచ్చేరి అక్కడ కూడా 1 సీట్ ఉంది, అక్కడ కూడా ఎలక్షన్ ఈసారి. కానీ అరుణాచల్ ప్రదేశ్ వన్ ఆఫ్ ద స్టేట్స్ వేర్ స్టేట్ ఎలక్షన్ కూడా ఉంది కదా, మన ఆంధ్రప్రదేశ్ లాగానే ఆంధ్రప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం కూడా అక్కడ కూడా నడుస్తుంది అన్నమాట. సో ఈసారి
19 తారీఖు ఇక్కడ 2 ఎలక్షన్లు ఉంటుంది, లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్. సో మనం ఫస్ట్ లోక్సభ చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 2 స్థానాలు సాయి గారు. ఓకే, లాస్ట్ టైం బీజేపీ 1 స్థానం గెలుచుకున్నారు. ఈసారి బీజేపీ 2019లో బీజేపీ 2 స్థానాలు గెలుచుకున్నారు. ఓకే, కంప్లీట్ స్వీప్. కాంగ్రెస్ కు ఉన్నది 1 స్థానం, అది కూడా పోయింది 2019లో. సో నార్త్ ఈస్ట్ మనం మాట్లాడుతూ ఉంటాం, హిమంత బిశ్వ శర్మ టుక్ చార్జ్ ఆఫ్ అస్సాం, కానీ అస్సాం ఇన్ఫ్లుయెన్స్ హీస్ బీన్ ఏబుల్ అప్ టు త్రిపుర దాకా తీసుకెళ్ళి నార్త్ ఈస్ట్ ఒక ట్రబుల్ షూటర్గా, నార్త్ ఈస్ట్ ఒక లీడర్గా చాలా మటుకు పైకి వచ్చారు హిమంత బిశ్వ శర్మ. అండ్ ఐరనీ ఈజ్ యాక్చువల్లీ ఏ కాంగ్రెస్ మ్యాన్, కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషి. రాహుల్ గాంధీ కుక్కలు బిస్కెట్ పెట్టిన తర్వాత ఆయన ఇక్కడ వచ్చేసారు. సో ఆ జరిగిన ఎలక్షన్ 2014 2019 చాలా సిగ్నిఫికెంట్ సార్. 12% సాయి గారు. కానీ కాంగ్రెస్ చూడండి 20% ఓట్ పడిపోయింది. చాలా సిగ్నిఫికెంట్. 12% ఓట్ షేర్ బీజేపీ పెంచుకుంటే 20% ఓట్ షేర్ కాంగ్రెస్ కోల్పోయింది. ఎందుకని అడగండి. ఎందుకు సార్? అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన డెవలప్మెంట్ లాస్ట్ 10 సంవత్సరాలు, ఫస్ట్ ఇక్కడ దిస్ ఇస్ ఓన్లీ ఫస్ట్ 5 years. ఫస్ట్ 5 yearsలోనే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ మొదలైంది. ఈసారి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో బట్ ఉన్న 2 సీట్లే, ఎంత చేసినా కానీ 2 సీట్లు వస్తుంది బీజేపీ. కానీ ఓట్ పర్సెంటేజ్ చూడండి 58కి వెళ్ళిపోయింది, విచ్ ఇస్ అన్అసైలబుల్ లీడ్ అని చెప్పొచ్చు. బీజేపీకి 58 ఉంటే కాంగ్రెస్కి 20. 20%. కరెక్ట్. సో మీరు ఆలోచించండి, ఐ మీన్ వేర్ ఆర్ వి టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 38% డిఫరెన్స్. 38% ఓట్ డిఫరెన్స్ కాంగ్రెస్కి బీజేపీకి ఉందన్నమాట. కానీ అసెంబ్లీకి వద్దాం ఇప్పుడు సాయి గారు. అసెంబ్లీలో 2019 జరిగిన ఎలక్షన్ లో అసెంబ్లీలో బీజేపీకి 41 స్థానాలు వచ్చినాయి. 30 స్థానాలు ప్లస్. అంతకుముందు లేదు బీజేపీకి 30 అంటే 11 స్థానాలు ఉండే, బీజేపీకి 30 స్థానాలు ఎక్కువ వచ్చినాయి. ఓట్ షేర్ 51%. అదే రిటైన్ చేసుకున్నారు మళ్ళీ, సేమ్ ఓటింగ్ పర్సంటేజ్. లోక్సభ యూజువల్లీ ఏం చెప్తారంటే లోక్సభ జరిగినప్పుడు అసెంబ్లీ పెడితే స్వింగ్ అటువైపు వెళ్తుంది అని చెప్తున్నారు. అది కరెక్ట్. దట్ ఇస్ వాట్ హ్యాపెండ్. దానికోసం కేసీఆర్ గారు భయపడి ముందుకు తీసుకున్నారు 2019లో. కాంగ్రెస్ చూడండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ఏరియాలో ఉన్న కాంగ్రెస్కి 4 సీట్లు, అంటే 42 ఉన్న కాంగ్రెస్కి 4 సీట్లు వచ్చినాయి. బీజేపీకి 41 వచ్చింది. అదే కాంగ్రెస్ పడిపోయి 38 సీట్లు కోల్పోయారు. జేడీ వచ్చి అక్కడ ఒక అలయన్స్ పెట్టుకొని వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళకి 7 సీట్లు వచ్చినాయి. మిగతా చిన్న పార్టీలకి ఓట్స్. కానీ ఓటింగ్ పర్సెంటేజ్ అగైన్ చూడండి సాయి గారు. యాక్చువల్లీ దీంట్లో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే సార్, 2019 ఎలక్షన్స్ కాబట్టి ఇవి 2014 తర్వాతనే హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్లోకి వచ్చింది. అండ్ 2014 తర్వాతనే చాలా మంది ఆ నార్త్ ఈస్ట్లో ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయిపోయింది, బీజేపీలోకి వచ్చారు. సో ఆటోమేటికల్లీ బీజేపీ బలపడిపోయింది. ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ 2014 నుంచి 2019లో చాలా మంది సర్బానంద సోనోవాల్ వాజ్ చీఫ్ మినిస్టర్ అస్సాం. హిమంత బిశ్వ శర్మ వాజ్ యూనియన్ మినిస్టర్. ఆయనకు NEDA కింద దాంతో అక్కడ తీసుకెళ్లి ఆయన చేంజ్ చేసినప్పుడు దెన్ బీజేపీ రియలీ స్టార్టెడ్ గ్రోయింగ్ వెల్ దేర్. సర్బానంద సోనోవాల్ చేయలేదని చెప్పలేదు, కానీ ఒక అగ్రెసివ్ పాస్చర్ ఉన్న లీడర్ హిమంత బిశ్వ శర్మ. And even joinings from the Congress also. అదే చాలా మంది అక్కడ ఉన్న గోగోయ్ ఫ్యామిలీ వాస్ మేజర్ ఫ్యామిలీ దేర్. కరెక్ట్. ఓట్ పర్సెంటేజ్ చూడండి సాయి గారు, మనం దీనికన్నా ముందున్న స్లైడ్ లో చూసాం 58 నుంచి 20 వీఆర్ టాకింగ్ ఆఫ్ 30. కానీ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇంకా పడిపోయింది, 16% ఉంది, అక్కడ 51. కరెక్ట్. సో యూ లుక్ ఎట్ ద డిఫరెన్స్ దట్ బీజేపీకి ఆఫ్ కోర్స్ 58 నుంచి 51కి వచ్చారు, కానీ కాంగ్రెస్ బిలో 20% వెళ్ళిపోయారు. కరెక్ట్. చాలా అంటే ఆ ఓట్ షేర్ ఎక్కడ పోయింది, మొత్తం జేడీయూ దగ్గరికి వెళ్ళిపోయింది. జేడీయూకి చాలా మటుకు ఓట్ షేర్ వచ్చింది అక్కడి నుంచి అనమాట, వాళ్ళు తీసుకున్నారు అది. సో 60 స్థానాల్లో బీజేపీకి కంఫర్టబుల్ మెజారిటీ, 41 స్థానాలు వచ్చినాయి. ఈసారి ఆ డెవలప్మెంట్ చూస్తే బీజేపీకి ఈసారి మోదీ గారు హవా అక్కడ నడుస్తున్నప్పుడు చాలా మటుకు అరుణాచల్ ప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అక్కడ వెళ్ళారు, చైనీస్ వాళ్ళు కోపపడ్డారు. రాహుల్ గాంధీ ఏమో అది ఇది అన్నాడు, ఇనాగ్రేట్ చేశారు. దట్ ఈస్ వేర్ ద మేజర్ థింగ్ ఇస్ సాయి గారు, దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ నార్త్ ఈస్ట్ అనేది ఒక అరుణాచల్ ప్రదేశ్ ఒక్కటే కాదు, మొత్తం నెగ్లెక్ట్ చేసాం మనం. ఎక్కడో దూరంలో ఉన్న 7 sisters ఆఫ్ నార్త్ ఈస్ట్ అని చెప్పేసి అక్కడ పేర్లు పెట్టుకొని వాళ్ళ గురించి అసలు ఏం చెప్పకుండా మర్చిపోయాం మనం కంప్లీట్గా. కరెక్ట్. సో వాట్ ఆర్ వి సీయింగ్ నౌ ఇస్ దట్ బేసిక్లీ బీజేపీకి ఈసారి 41 నుంచి ఎక్కువ తీసుకోలేరు వాళ్ళు. పాసిబ్లీ బహుశా నా అంచనా ప్రకారం దే విల్ గెట్ అబౌట్ 44 సీట్స్ ఈసారి. బీజేపీకి 44 స్థానాలు ఈసారి రావచ్చు. సర్వేలు కూడా అదే చూపిస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ మణిపూర్. ఇది చాలా కీలకమైన ప్లేస్. గొడవ జరిగిన ప్లేసు. రాహుల్ గాంధీ వెళ్ళి ఏడ్చుకున్నాడు. మోర్ దెన్ హాఫ్ ద పాపులేషన్ ఇస్ క్రిస్టియన్ డామినేటెడ్, అదర్ హాఫ్ ఇస్ వ్యాలీలో ఉన్న వాళ్ళంతా మేతి కమ్యూనిటీ, హిందూ మేతీస్. దాంట్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కొంతమంది. ఒక అబ్బాయి మన స్టూడియోలో వచ్చి మాట్లాడాడు, హిందూ మేతి క్రిస్టియన్ అబ్బాయి.
అది కాకుండా ఈ ట్రైబల్స్ అన్ని సెటిల్ అయింది. మయన్మార్ నుంచి, అప్పుడు బర్మా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నాగాలాండ్ వాళ్ళు ఉన్నారు చాలామంది నడిమిట్లు అక్కడ. సో దెర్ ఇస్ నాగా పాపులేషన్, దెర్ ఇస్ మీటీస్ పాపులేషన్, దెర్ ఇస్ కుకీస్. ఈ గొడవ మనకు తెలుసు, రిజర్వేషన్ పాలసీ గురించి హైకోర్టు జడ్జ్మెంట్ తర్వాత మొదలైన దాంట్లో బీజేపీ మీద చాలా వ్యతిరేకం కావాలని చెప్పి చర్చ్ వాళ్ళ మీద అది ఇది బీజేపీ చర్చ్ తగలబెట్టారు. ఫస్ట్ తగలబెట్టింది గుడి, మేటీ క్రిస్టియన్స్ కుకీస్ వచ్చి తగలబెట్టింది మేటీ టెంపుల్ ఫస్ట్. దాని నుంచి మొదలైంది గొడవ, అదెవరు మాట్లాడలేదు. దాని తర్వాత వీలు కొట్టారు తిప్పి, అది కరెక్టే. కానీ మణిపూర్కి వచ్చేదాకా మనం చూస్తే బీజేపీ 0 సీట్స్ ఉండే, 1 సీట్ బీజేపీకి వచ్చింది. ఇంకోది వాళ్ళకి అలయన్స్ పార్ట్నర్ ఉండే, వాళ్ళకి ఇంకో సీట్ వచ్చింది. సో దానికోసం బీజేపీ గాట్ 1, వాళ్ళకి 1, అండ్ కాంగ్రెస్కి ఉన్న 2 సీట్లు పోయినాయి. రెండు పోయినాయి. కానీ కాంగ్రెస్ మాట్లాడుతుంటే ఏడుస్తుంటారు. ఓటింగ్ పర్సెంటేజ్ చూడండి, 58%, ఇక్కడ 34%. 8% పడిపోయింది, అక్కడ 15% ఎక్కువ అయింది. కరెక్ట్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్, మనం మర్చిపోకూడదు. మిజోరాంలో కానీ, మణిపూర్లో కానీ, నాగాలాండ్లో కానీ వీళ్ళు ఇంత గొడవ చేస్తారు. కానీ వీళ్ళ కాంగ్రెస్కు ఉన్న ఓట్ పర్సెంటేజ్ ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు పరిపాలించారు కదా, వాళ్ళకి ఎందుకు ఓట్ పర్సెంటేజ్? ఈ ఎలక్షన్స్ లో ఆశలు ఉన్నాయి మరి, బికాస్ బీజేపీ హెస్ పుట్ ఎ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆన్ నార్త్ ఈస్ట్. అంటే మొన్న జరిగిన ఈ హడావిడితోటి, కొత్త గొడవలతోటి మనం ఈ ఎలక్షన్స్ లో కొంత ఆశలు ఉన్నాయి. మనం యాక్చువల్లీ వీ షుడ్ థ్యాంక్ పీపుల్ లైక్ రాకా సుధాకర్ అండ్ ఆల్ దట్. వాళ్ళు కష్టపడి పనిచేసిన ఆర్ఎస్ఎస్ కోసం అక్కడ పనిచేసిన వాళ్ళు, హీఈస్ వన్ అమంగ్ దెమ్. దానికోసం మన త్రిపురలో రిసల్ట్ చూసాం మనం. సో వీ షుడ్ థ్యాంక్ పీపుల్ లైక్ హిమ్. కానీ మణిపూర్ అసెంబ్లీలో ఈసారి 2022లో జరిగిన ఎలక్షన్, వీఆర్ జస్ట్ ఎక్స్ట్రాపోలేటింగ్. అంటే 2019 ఎలక్షన్ తర్వాత ఏదైనా మారిందా సిచ్యువేషన్ అని చూస్తే మారలేదు. బీజేపీకి మళ్ళీ 32 స్థానాలు వస్తున్నాయి. దే గాట్ +11 సీట్స్. కాంగ్రెస్ 5లో 23 సీట్లు కోల్పోయినారు కాంగ్రెస్. ఓకే. దాని తర్వాత ఇండిపెండెన్స్ వాళ్ళ చిన్న చిన్న పార్టీస్ అన్నీ ఉన్నారు. జేడీయూ మళ్ళీ వచ్చారు, జేడీయూకి 6 సీట్లు వచ్చినాయి. అక్కడ కూడా అలయన్స్లో పోటీ చేసి వాళ్ళకు కూడా 6 సీట్లు వచ్చినాయి. సో టెక్నికలీ బీజేపీ ఇస్ కంఫర్టబుల్లీ అబౌవ్ ద హాఫ్ ఏ మార్క్. పర్సెంటేజ్ ఇప్పుడు మీరు చూస్తే 38% ఉంది బీజేపీ, అదే 16.9% కాంగ్రెస్. జేడీయూ చూడండి, అది 5.1% ఉంది అక్కడ. మేఘాలయ లోక్సభ ఉన్నది ఒకటే సీటు, అది కాంగ్రెస్. అది ఎక్కడ చేంజ్ లేదు. 2 సీట్లలో ఒకటి కాంగ్రెస్ తీసుకున్నారు, ఒకటి ఎన్పీఈపీ తీసుకున్నారు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద సిచ్యువేషన్. ఓట్ పర్సంటేజ్ కాంగ్రెస్ది అక్కడ 9% పెరిగింది. ఎన్పీఈపీ, ఎందుకంటే మేఘాలయ చాలా చిన్న స్టేట్, 2 సీట్లు ఉన్నాయి అక్కడ. అది కాకుండా నెక్స్ట్ వీ కమ్ టు ద 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ చూస్తే అక్కడ కాంగ్రెస్కి 5 స్థానాలు, ఎన్పీపీకి 26 స్థానాలు వచ్చినాయి. అక్కడ కాంగ్రెస్ ఈక్వల్ ఉండే. ఓకే, హియర్ దే వర్ ఈక్వల్. బట్ ఇక్కడ వచ్చేదాకా సిచ్యువేషన్ మారిపోయింది మొత్తం. దే లాస్ మిజరబుల్లీ. అండ్ ఎన్పీపీ వాళ్ళకి మెజారిటీ వచ్చింది. మిగతా అలయన్స్ పార్ట్నర్స్ అని వాళ్ళు పరిపాలిస్తున్నారు. 60 సీట్లు, మెజారిటీ కావాల్సింది 31. అక్కడ ఓట్ పర్సెంటేజ్ చూడండి సాయి గారు. కాంగ్రెస్ది ఇక్కడ ఎంత ఉండే? 48. అంటే ఇక్కడ అంటే లోక్సభలో అసెంబ్లీకి వచ్చేదాకా 13. ఓకే, డ్రాస్టిక్లీ పడిపోయింది అనమాట. కరెక్ట్. సో ద కాంగ్రెస్ హెస్ లాస్ట్ ఫర్దర్ ఫ్రమ్ 2019 to 2023. కరెక్ట్. అది కూడా చిన్న స్టేట్ లాంటి మేఘాలయ లాంటి స్టేట్లు కూడా ఓడిపోతున్నారు కాంగ్రెస్. ఇక్కడ రాహుల్ గాంధీకి ఒక రిజల్ట్ ఉంది, ఆయనకు ఒక మెసేజ్ ఉంది ఇక్కడ, దట్ యు ఆర్ నెగ్లెక్టెడ్ నార్త్ ఈస్ట్. వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ కూడా క్రిస్టియన్ మెజారిటీ ఉన్న మెనీ స్టేట్స్లో కూడా వెళ్ళి బీజేపీ గెలుస్తున్నారు. అలయన్స్ పెట్టుకున్నారా ఇంకేం చేస్తున్నారు, కానీ వాళ్ళు అక్కడ కూడా గెలుస్తున్నారు. వాళ్ళు యాంటీ క్రిస్టియన్, యాంటీ ముస్లిం అని చెప్పి తిరుగుతారు కదా. నాగాలాండ్ లాంటి స్టేట్ మనం వెళ్దాం. నెక్స్ట్ మిజోరాంలో చూస్తే ఒక సీట్ ఉంది కాంగ్రెస్కి, అది పోయింది. మిజో నేషనల్ ఫ్రంట్కి వచ్చింది, వాళ్ళు గెలిచారు ఈ సీట్. కాంగ్రెస్ ఇది అక్కడ ఈ డాష్ అని చూపించేది చాలా చిన్న ఓట్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఆ ఓటింగ్ పర్సెంటేజ్ రిఫ్లెక్ట్ చేయదు. ఎందుకంటే మీరు ఎంఎన్ఎఫ్ అండ్ ఇండిపెండెంట్ ఇద్దరు తీసుకున్నప్పుడు 50% ఇక్కడే అయిపోతుంది. సో న్యాచురలీ దిస్ విల్ బి షోయింగ్ అస్ డాట్. చిన్న స్టేట్, బట్ యాజ్ యూ సెడ్ 1 సీట్. సో మన సాయి గారు, మనం ఇప్పుడు లోక్సభ నుంచి అసెంబ్లీకి జంప్ చేసేటప్పుడు అసెంబ్లీలో బీజేపీకి 2 స్థానాలు వచ్చినాయి. వాళ్ళకి దీనికన్నా ముందు ఒకటే స్థానం అక్కడ ఉంది మిజోరాంలో. అగైన్ వెరీ హైలీ మైనారిటీ డామినేటెడ్ స్టేట్. ఐఎన్సి కాంగ్రెస్ కి 4 స్థానాలు, 5 ఉండే, అది 1కి వచ్చింది. 4 స్థానాలు పడిపోయారు. జెడ్పీఎం కి 27, దేర్ ఆర్ న్యూలీ ఫౌండ్ దిస్ వన్, 19 సీట్స్ మెజారిటీ మూవ్మెంట్ వాళ్ళకి వచ్చింది. ఆల్మోస్ట్ 38%, 37.86%, ఇక్కడ 35%. ఓకే, సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్వింగ్ దట్ వి ఆర్ టాకింగ్. సో మిజోరాం అంటే మేజర్ గా అక్కడ ఉన్న లోకల్ పార్టీలకి, అంటే రీజనల్ పార్టీలకి, మిజో నేషనల్ ఫ్రంట్ అంటే వాళ్ళకే వస్తుంది. తెగలు ఆ సంస్కృతికే ఉంటుంది. ట్రైబల్ కల్చర్ ఎక్కువ సాయి గారు అక్కడ. ట్రైబల్ కల్చర్ ఎక్కువ. బీజేపీ, కాంగ్రెస్ వీటన్నిటి కొంచెం ఇన్సిగ్నిఫికెంట్ గానే అక్కడ ఇన్సిగ్నిఫికెంట్.
నాగాలాండ్ పూర్తి ఆల్మోస్ట్ 97% క్రిస్టియన్ స్టేట్. కరెక్ట్. కానీ రిజల్ట్ చూడండి, ఎన్పిఎఫ్ అక్కడ ఉన్న లోకల్ పార్టీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళది ఓటింగ్ పర్సంటేజ్ చూడండి. కాంగ్రెస్ కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు అక్కడ కాంగ్రెస్ న్యాచురల్లీ క్రిస్టియన్ ఓట్స్ తీసుకుంటారని చెప్పి వాళ్ళకి 48% ఉంది, కానీ వాళ్ళకి సీట్ ఏం రాలేదు. ఓకే, సో నెక్స్ట్ వన్, హియర్ ఇస్ వేర్ ద ఇంప్రెషన్ ఈస్ క్రియేటెడ్. నాగాలాండ్ 2023 37 ఎన్డీఏ అంటే అలయన్స్, ఒక లోకల్ పార్ట్నర్ అలయన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. సో వీఆర్ సీయింగ్ హియర్ 37 సీట్స్. ఓకే, కాంగ్రెస్ చూడండి 0, ముందు లేకుండా ఇప్పుడు లేదు. ఓటింగ్ పర్సంటేజ్ చూడండి 3%. 3%. దిస్ ఈస్ అ క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్. ఎస్, 97% పాపులేషన్ ఫాలో క్రిస్టియానిటీ. అక్కడ కూడా కాంగ్రెస్కి అసలు ఓట్లు రావట్లేదు. వీళ్ళేమో వచ్చి మేమే మైనారిటీస్ని కాపాడుకుంటాం, మేమే చేస్తాం, మేము అది చేస్తాం. వీళ్ళ మైనారిటీ డెఫినేషన్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా కాదు. కేరళలో ఒకటే, దానికోసం చూడండి, నేను మొన్న కూడా ట్వీట్ చేశాను. రాహుల్ గాంధీ గారు ఈ కేరళ ఎలక్షన్ సెకండ్ ఫేజ్లో జరగబోయే ఎలక్షన్ తర్వాతనే ఆయన రామ మందిరం కూర్చొని మాట్లాడారు. అప్పుడు దగ్గర అస్సలు మాట్లాడారు, ఎందుకంటే ఆయన ఉన్న ఓట్లు కూడా పోతే. నిన్న కూడా అక్కడ నడిచిన ఎలక్షన్ ర్యాలీలో కాంగ్రెస్ జెండా బయటికి రాలేదు, వాయనాడులో జెండా తీయలేదు వాళ్ళు. ఆలోచించాను. ఇప్పుడు మనం రాబోతే సిక్కిం, అగైన్ చిన్న స్టేట్, కానీ అక్కడ కూడా ఫస్ట్ ఫేజ్లో జరగబోయే ఎలక్షన్లో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఉంటుంది, లోక్సభ కాకుండా. ఓకే, సరే మనం లోక్సభ చూద్దాం. అక్కడ ఉన్న ఒక్కటే సీటు, అక్కడ మోర్చా ఉన్నారు, ఎస్కేఎం ఉన్నారు, సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్, మన చామ్లింగ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్, లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్. సో వీళ్ళకి అక్కడ ఇక్కడ చేంజ్ అయితేనే ఉంటుంది, వీళ్ళకి ఒకసారి వస్తే వాళ్ళకి ఒకసారి వస్తుంది. ఈసారి ఎస్కేఎం దగ్గర ఉంది, సిక్కిం క్రాంతికారి మోర్చా దగ్గర సీట్ ఉంది అనమాట, +1 సీట్. దిస్ ఇస్ వాట్ ద సిక్కింలో చాలా చిన్న స్టేట్, అదే చాలా చిన్న స్టేట్. సో న్యాచురల్లీ దే ఆర్ గోయింగ్ టు స్పీక్ యాజ్ ఇఫ్ ఇట్స్ అ స్మాల్ స్టేట్. కానీ ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూడండి, దే ఆర్ వెరీ గుడ్ హెల్దీ ఓటింగ్ పర్సంటేజ్. బీజేపీ చూడండి, అసలు ప్రెజెన్సే లేదు. అవును, ప్రెజెన్సే లేని స్టేట్లో కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కనిపిస్తున్నారండి ఎక్కడైనా? లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ట్రై చేయరు, ఒకటే సీట్ కదా, ఎందుకు అక్కడ వెళ్ళి కొట్టుకోవాలి, ఎవడు పోతాడు అంత దూరం. కానీ బీజేపీ స్టిల్ డెవలపింగ్ ఇట్. 4 సార్లు నెక్స్ట్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ వచ్చాక 8 కావచ్చు, 10 కావచ్చు. ఓకే, సో దే బిల్డింగ్ ఆన్. అన్నామలై గారు తమిళనాడు చేస్తున్నట్లు ఇక్కడ కూడా దే బిల్డింగ్ అప్ ఫర్ ద ఫ్యూచర్ అన్నమాట. ఓకే, సిక్కింలో జరిగిన 2019 జరిగిన ఎలక్షన్లో అక్కడ వీళ్ళిద్దరికి ఎప్పుడు 50-50 ఉంటుంది. బీజేపీ ఓట్ పర్సెంటేజ్ చాలా తక్కువ అక్కడ అసెంబ్లీ ఎలక్షన్లో. కానీ మనం చూస్తున్నప్పుడు మీరు లోక్సభ దీన్ని కంపేర్ చేస్తున్నప్పుడు బీజేపీ ఓట్ పర్సెంటేజ్ తగ్గింది. సిక్కిం కూడా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, ఈసారి ఎన్నికలు ఉన్నాయి. సో అక్కడ ఇట్లనే సేమ్ 17-15 ఇట్లా నడుస్తుంది. అక్కడ ఎక్కువ ఛాన్స్ లేదు. కాంగ్రెస్కి బీజేపీ కన్నా తక్కువ ఓట్ షేర్ ఉన్నాయి. ఓకే, 0.60. ఓకే, త్రిపురలో బీజేపీకి 2 సీట్లు బీజేపీ గెలుచుకున్నారు. ఒక టైంలో సిపిఎం మానిక్ సర్కార్ ఉన్న స్టేట్, లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. ఆ మొత్తం స్టేట్ వాళ్ళ దగ్గర చేతించిపోయింది, వెస్ట్ బెంగాల్లో పోయినట్లనే. ఇక్కడ చూడండి సాయి గారు డిఫరెన్స్, ఎక్కడ కాంగ్రెస్కి ఎక్కువ ఉంది ఇప్పుడు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు ఇప్పుడు. అవును, సో దే ఆర్ గెటింగ్ మోర్ ఓటింగ్ యాక్చువల్లీ. కానీ 46% ఓటు పడిపోయింది సాయి గారు, 46%. ఓకే, 2014-19 కంపేర్ చేస్తే 43% బీజేపీ ఇంక్రీజ్, 46% లాస్. కరెక్ట్. దిస్ ఇస్ అ బిగ్ లెసన్ ఫర్ బీజేపీ. తమిళనాడు, నేను ఈ స్లైడ్ ఎందుకు లాస్ట్ తీసుకొచ్చానంటే తమిళనాడుని కంపేర్ చేయడానికి. ఏ హోప్ లేని స్టేట్ వేర్ బీజేపీ వాజ్ 0 ఈస్ టుడే బీజేపీ ఈజ్ రూలింగ్ దట్ స్టేట్, అండ్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సైకిల్. అండ్ అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు. అసెంబ్లీ 23 అసెంబ్లీ ఎలక్షన్స్ లో సో సీట్స్ 60 సీట్లలో 32 బీజేపీకి వస్తే సిపిఎం 11 సీట్లకు పరిమితమైంది. సో దట్ ఈస్ అ బిగ్ లెసన్. కాంగ్రెస్ కి 0. అండ్ ఓట్ షేర్ చూస్తే 38.97% బీజేపీ సాధిస్తే 24% సిపిఎంకి వచ్చింది. అదే కాంగ్రెస్ 8.5%, 0 సీట్స్. చూసారు కదా, ఇది పోల్ గ్రౌండ్ 2024 ఎపిసోడ్. అండ్ ఫేజ్ 1లో ఉన్నటువంటి ఎలక్షన్స్కి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిణామాలు, ఈక్వేషన్స్, నంబర్స్ అవన్నీ మీరు చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి, ఎక్కువ మందికి దీని గురించి చెప్పే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఈ అనాలిసిస్ ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ సీట్లలో ఎటువంటి ఫలితాలు గతంలో వచ్చాయి అండ్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ చాలా రీసెర్చ్ చేస్తే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో దీన్ని ఎక్కువ మందికి రీచ్ చేయడం అనేది మీరు కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.